అండి ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి గణపతికి పూజ చేసుకున్నాను. ముందు వీడియోలో కలశం తయారీ విధానం చూపించాను. ఇప్పుడు గణపతి పూజ అయిపోయినాక స్వామివారికి పళ్ళు నివేదనగా చేసి హారతి ఇచ్చుకున్నాను. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించడం, కలశానికి గంధం, కుంకుమ, అక్షంతలు, వస్త్రం అన్నీ సమర్పించిన తర్వాత అష్టోత్తరం కూడా చేసుకోవాలి. నేను చిట్టి గాజులతో అష్టోత్తర పూజ కూడా చేసుకున్నాను. తర్వాత ధూపం వేసుకున్నాక తోరాలు తయారు చేసుకోవాలి. తెల్లటి దారానికి పసుపు పూసి 9 ముడులతో 3 తోరాలు తయారు చేసుకొని ఈ తోరగ్రంథ పూజ చేసుకోవాలి. తోరగ్రంథ పూజ అయినాక తోరాన్ని చేతికి కట్టుకొని ఆ చేతిలో అక్షంతలు పట్టుకొని అమ్మవారి కథ అంతా అయిపోయినాక అమ్మవారి పాదాల ముందు అక్షంతలు వేసి మన మీద కూడా వేసుకొని నమస్కారం చేసుకొని అప్పుడు అమ్మవారికి ప్రసాదం, ఇంకా తాంబూలం, పంచహారతి, కర్పూర హారతి అన్నీ ఇచ్చుకొని అమ్మవారి పాదాల ముందు పుష్పాలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. దేవి మనల్ని అందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.